మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఇచ్చాపురం బోర్డర్ ఎక్కువగా మీకు నైట్ హెచ్బీలు జరుగుతుంటాయి. మీరు బీట్లు ఎలా చేసుకుని తిరిగి వారండి? ఇచ్చాపురం అనేది చాలా చిన్నది సార్. మామూలుగా అసలు మామూలు కరెక్ట్ గా అనుకుంటే ఆ గోల్డ్ స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్, అవును ప్రింటింగ్ ప్రెస్ అంతే సార్. 3 స్ట్రీట్లు ఉంటాయి సార్. ఈ 3 స్ట్రీట్లు మనకి క్లోజ్ చేసుకుంటే చాలు సార్. అసలు యాక్చువల్లీ ఈ చీకటికెళ్ళ రూట్ లో ఒక నైట్ పెట్టి వేసుకుంటాం. ఇప్పటికీ అది స్టిల్ నడుస్తున్నాయేమో. చీకటికెళ్ళ రూట్ లో పక్కా ఒకటి మనకి నైట్ బీట్ ఒకటి ఉండేది, అది లర్కింగ్ బీట్ అన్నారు. ఈ రిమైనింగ్ ఇది మెయిన్ రోడ్లే. మెయిన్ రోడ్లన్నీ బీట్లు పెట్టేసి అప్పుడుండి దాంట్లో ఏంటంటే గోల్డ్ షాప్లు ఎక్కువ సార్ అక్కడ. వాటికి ఏం చేసామంటే అప్పుడే కొత్తగా సీసీ కెమెరాలు కొత్తగా వస్తున్నాయి. 2009 ఆ టైంలో కొందరు సీసీ కెమెరా సజెస్ట్ చేసాం. అయితే కానిస్టేబుల్ స్కేట్ చేసే వాళ్ళంటే లాటరీ ఇచ్చి, టార్చ్ లైట్ ఇచ్చి, ఇది ఓల్డ్ పోలీసింగ్ సార్ యాక్చువల్గా. అంటే ఓల్డ్ పోలీసింగ్ ఇది అసలు పోలీసింగ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బైక్ల మీద పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇచ్చి ప్రతి ఒక్కడు ఆ బీట్లో ఆడుకునే దాంట్లో తాళం వేస్తుంటే ఆ తాళం పక్క టచ్ చేసి వెళ్ళాలని ఫీల్డ్కి వెళ్ళి చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ దొంగతనం లేవు సార్ అక్కడ. కానీ ఒక బంగారు షాపులో మర్డర్ అవుతుంది కదండి? అవును సార్. అది నాకన్నా జస్ట్ ముందే మన లోన్కి వెళ్ళి అదే ఇంటికి 2 సార్లు అటాక్ చేశాడు ఎక్సర్వీస్ మ్యాన్. వాడు యాక్చువల్గా ఇంత గోల్డ్ పోయిలా పడిపోయాడు సార్. కాలు మీద పడిపోతాడు, పట్టుకుపోతాడు. వాడు కాలు మీద పడిపోయి దరిద్రం పాపం దూకేసాడు. అది గాబరా పడిపోయి దూకేసి గోల్డ్ మొత్తం ఏంటంటే రోడ్డు మీద రాసుల్లాగా పడిపోయింది అనమాట. ఇంత ఒక కిట్ బ్యాగ్ ఉంటుంది కదా సార్, అది సిఆర్పిఎఫ్ రిటైర్డ్. ఆ కిట్ బ్యాగ్ వేసాడు మొత్తం ఇంత పెద్ద కిట్ బ్యాగ్ సార్. ఆ గోల్డ్ తాగలేక మేము ఎంత భయపడ్డామంటే స్టేషన్లో పెట్టాలి కదా సార్. దానికోసం మళ్ళా ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయించాం. అది 1 year సార్. అది 6 months. అది అలాగే ఎలక్షన్ వచ్చాయి ఇలా మన కాశీబుక్ పోయినట్టుగానే. తర్వాత 2 టౌన్ సార్. 2 టౌన్ శ్రీకాకుళం 2 టౌన్. శ్రీకాకుళం 2 టౌన్. 2 టౌన్ కూడా తక్కువే సార్. 2 టౌన్ కూడా ఎందుకంటే అది ఎలక్షన్ మూడ్ లో వచ్చాం. సో ఎలక్షన్ అయిపోతే అక్కడ కోడమూడు వెళ్ళిపోయాం. 2 టౌన్ 6 months సార్. 2 టౌన్ లో మీకు చాలా ఎస్ఐగా గోనపాలెం మనకి 1 టౌన్ వెళ్ళిపోతుంది. 2 టౌన్ మనకి పెద్దరెల్లి వీధి ఒకటి, ఏదండి పెద్దరెల్లి వీధి ఒకటి ఉంటది. అది ఒకటి కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. ఇది కృష్ణా పార్క్ దగ్గర పోలీస్ స్టేషన్, అదొకటి కొంచెం కాంప్లికేట్ ఉండేది. రిమైనింగ్ మనకి ఈ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్, అక్కడ ఒకటి కొంచెం మాస్ ఏరియా బాలగా, అదొక చిన్న మాస్ ఏరియా ఉంటుంది సార్. ఈ రెండే కొంచెం హెడ్ఏక్ కానీ మిగతా అంతా టౌన్ బాగానే ఉండేది సార్. ఎస్పీ గారు ఎవరు? ఎస్పీ గారు శ్రీకాంత్ సార్. ఓకే, శ్రీకాంత్ గారు. తర్వాత 6 months తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత కోటబొమ్మలు వెళ్ళాను సార్. అక్కడే ఉందండి. కోటబొమ్మలు వెళ్ళేసరికి కోటబొమ్మల్లో అప్పటికి కొంచెం అంతా అయిపోయింది. కోటబొమ్మలో బెస్ట్ ఏంటంటే ఒక 3 అమ్మవారి పండుగలు చేసాం, ఒక ఎలక్షన్ చేసాం, సక్సెస్ ఎలక్షన్ చేసి తర్వాత అక్కడంతా సాఫ్ట్వేర్. దాని తర్వాత అక్కడి నుంచి రైల్వేస్కి వచ్చేసాను. అంటే ప్రమోషన్ ముందు ఉన్నది రైల్వేస్కి వచ్చేసాను. ప్రమోషన్ రాగానే రైల్వేస్ లోనే ఉన్నా. అంటే అక్కడే అప్గ్రేడ్. రైల్వే లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. బట్ జూనియర్ ఎక్స్ ఏమొస్తుందంటే విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం డిస్టిక్ వస్తుంది. మనకి సింహాచలం అవుటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట జూనియర్ ఎక్స్. సో రైల్వేస్ లో మీకు బాగా గుర్తింపు కేసు చెప్పండి. సార్ అది అసలు ఎక్సలెంట్ కేసు. అది ఇలా నేను ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా సారాలను అడిగేసి, నాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే జూనిడెక్స్ దూరం అయిపోతుంది సార్, పలాస వెళ్ళాలి లేకపోతే పార్వతీపురంలోకి వెళ్ళాలి, నాకు ఫ్యామిలీ అంతా శ్రీకాకుళం ఉన్నాను, నేను అక్కడ ఉండిపోతాను సార్. దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఆఫీస్కి వచ్చి వెళ్ళటమే, ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో అలా అంటే ఒకసారి యాక్చువల్గా పలాసలో ఉన్నాడు విలేకరైనా, పలాసలో ఉంటాడు జర్నలిస్ట్. నాకు వజ్రపూజ చేసినప్పుడు నాకు పరిచయం అనమాట. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన ఏంటంటే అప్పుడు ఆ టైంలో సైకో తిరుగుతుందని చెప్పి ఒక చిన్న పుకారు ఉండేది సార్. 2012-13 టైంలో సార్ ట్రైన్లో ఒక సైకో ఒక లేడీని తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తలుపు తీయట్లేదు సార్, టీటీ కొడుతున్నా కూడా. అదేదో చూస్తే చంపించాడేమో డౌట్గా ఉంది సార్.
అని చెప్పి విజయనగరం దాటింది ఫోన్ చేశాడు సార్. అంటే నైట్ 9 o'clock బస్ వస్తాం మనకి శ్రీకాకుళం. ఫోన్ చేసేసరికి సైకో అంటే చంపాడు లేదు సార్, నేను చెప్తున్నాను కదా ఆడు మా కళ్ళ ముందు పట్టుకెళ్ళి పెట్టి సార్ ఆడు చాలా అలవాటు చేస్తున్నా, పక్కన వాళ్ళు కూడా అంటారు, ఆ సీట్లో వాళ్ళు కూడా బెదిరిపోతున్నారు, టీటీ అందరు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి ట్రైన్ మూవ్ అయిపోయి సార్ చివరిపోయి అవుట్స్కట్స్కి వస్తుంది. అక్కడ మదర్ కేసు ఏంటారు అని చెప్పేసి అంటే మా డిఎస్ పేరుకి ఫోన్ చేశాను, భీమరావు సార్కి ఫోన్ చేసి నడరా నువ్వు వచ్చేది కాడికి వెళ్ళిపోను. వీళ్ళు సార్ ఎస్పీ గారికి ఫోన్ చేసి శ్యామ్ సుందర్ సార్ ఉన్నారు. సార్ ఏమో నవీన్ ఎక్కడ ఉన్నావు అన్నారు. సార్ నేను వెళ్ళిపోతాను సార్ 15 minutes వెళ్ళిపోతాను, 15 minutes వెళ్ళగలుగుతావు వైజాగ్ లేదు సార్ ఇక్కడ ఉంటున్నాను కదా సార్ వెళ్ళిపోతాను సార్, ఇలా ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పేసాను. ఎస్పీ గారు డీజీ గారికి కూడా చెప్పారు ఏదో మర్డర్ అయినట్టు ఉంది సార్, డౌట్ ఉంది, సీఎని పంపించాను. సో వెపన్ క్యారీ చేసుకుని వెళ్ళమనండి ఇంకేస్ ఎనీ అండర్వర్డ్ ఇన్సిడెంట్ అని చెప్పుకున్నట్టుగా మాట్లాడారు. ఎస్పీ గారు నాకు వెంటనే కలిసి నవీన్ బాగా ప్లాన్ చేసుకో, ట్రైన్ ఎక్కువసేపు ఆగకూడదు ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయిపోద్ది, బాగా ప్లాన్ చేసుకుంటే నేను ఆన్ ది వెళ్తూనే 108 కాల్ చేస్తాం, అది వచ్చి అక్కడ ఉండమని చెప్పేసి క్యాచ్ చేస్తాం సార్. ఓకే నేను శ్రీకాకుళం ఉన్నాను, శ్రీకాకుళం ఆంధ్రస్ ఇలా ఈలో చివరిపల్లి క్రాస్ అయింది. సో జస్ట్ నేను ఎక్కడం ప్లాట్ఫామ్కి ఎక్కడం ట్రైన్ ఎంటర్ అవడం. సో స్టేషన్ మాకు అక్కడ ఓపీ ఉండేది, ఓపీ హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి మెన్నందరిని అక్కడ ఉండమని చెప్పాను. లోకల్లో ఒక రూమ్ కట్టుకుంటే వాళ్ళిద్దరిని వచ్చి స్టేషన్ దగ్గర ఉండమని చెప్పాను. నేను వెళ్తూనే స్టేషన్ మాస్టర్కి చెప్పేసి ఈ మన స్ట్రెచ్చర్ అన్నీ పెట్టుకొని మెడికల్ కిట్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది 9 S9 అనమాట. సో ట్రైన్ ఆపిన తర్వాత అది మనం ఆ టైమింగ్ కంటే ఎక్కువసేపు ఆపకూడదు సార్, ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళందరికి ఇబ్బంది పెట్టకూడదు. అయితే ఆ బోగిని తీసి పక్కన పెట్టాలి, లేదంటే ట్రైన్ మూవ్ అయిపోతుండాలి, లేదా మీరే ట్రైన్లో వెళ్ళిపోవాలి. ఇన్వెస్టిగేషన్ అలాగే చేయాలి. అసలు మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అలా దొరకదు, అక్కడ దిగిపోతారు కదా సార్. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మేము రెడీ ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది సార్, తలుపు తీయడాడు, తలుపు తీయలేదు సార్, తీసి అందరు ఉన్నారు కదా, దీంట్లోకి వెళ్ళిపోయాడు, బాత్రూంలోకి వెళ్ళిపోయాడు, టాయిలెట్కి వెళ్ళిపోయి టాయిలెట్ లాక్ చేసాడు. ఈ దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ లా వస్తుంది మాకు టాయిలెట్లో. సో అప్పుడు ఏం చేసామంటే టాయిలెట్కి ఇది ఉంటుంది కదా, విండో ఉంటుంది కదా, ఆ విండోని కొడితే మనకు వ్యూ దొరుకుతుంది కదా, కొట్టేసరికి ఆమె అక్కడ పడి ఉంది, చనిపోయిందో లేదో తెలియదు అనమాట. ఇక మూల ఈ బేసిన్ కింద కూర్చున్నాడు అనమాట, కబోర్డ్ కింద ఎలా కూర్చున్నాడు, కళ్ళు తెరవకుండా అలా జస్ట్. సో వీళ్ళందరూ అంటారు చేతిలో కత్తి ఉంది సార్, కొట్టేస్తాడు, బ్లడ్ అవుట్ ఉంది, పక్క కత్తి ఉంటుంది అనుకుంటాం, మన వాళ్ళకి అనుకున్నాం. అప్పుడు ఈ పైప్ లైన్ వేస్తున్నారు సార్ రైల్వే స్టేషన్లో. ఆ పైప్ లైన్ ఒకటి తీసి ఈ కిటికీలోంచి పెట్టి ఆయన లాక్ చేసాం, అలా నిలబడకుండా లాక్ చేసి డోరు మొదలుగొట్టాం. లోపలికి ముందు ఆమె తీసాం, అప్పటికి చనిపోయింది. అయ్యో అప్పటికి చనిపోయింది. అయితే ఆమె తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తే 108 అని చెప్పేసి చనిపోయింది సార్. అది ఫుల్ ఆఫ్ బ్లడ్, ఈడైతే లేచి ఉన్నాడు, ఈయన తీసుకొచ్చాం. అయితే ఐడెంటిటీ అలాగా ఆవిడెవరు ఈడెవరు అక్కడ తేడా, అసలు ఎలా పట్టుకోవాలి, ట్రైన్ ఒకటి ఆగకూడదు. ట్రైన్ మీది మొత్తం ఆపరేషన్ అవ్వడం కనీసం 10 నిమిషాలు 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు ఆపాడు. ఇంకా అని చెప్తున్నారు సార్ మూవ్ అవ్వాలి సార్ ట్రైన్ అని చెప్పేసి. సో నేను ఇంకేం చేశానంటే టక్కున ఒక ఐడియా వచ్చింది సార్. ముందు S9 ఉన్న వాళ్ళందరూ కూడా మీ లగేజ్ పట్టుకుని కిందకి దిగిపోండి, కిందకి దిగిపోండి అనేసరికి అందరూ అలా లగేజ్ పట్టుకుని కిందకి తీశారు. 2 బ్యాగులు మిగిలాయి. సో 2 బ్యాగులు మిగిలేసరికి ఆ 2 బ్యాగులు ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 2 టికెట్స్ ఉన్నాయి, పూనా టు బరంపూర్. 2 టికెట్లు ఉన్నాయి. ఇంక ఓపెన్ చేసాక దాంట్లో ఐడి కార్డ్స్, 2 భార్య భర్తలు. వీడికి అనుమానం అనమాట, ఆమె 2 ముంబైలో పనులు చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎవరితో మాట్లాడినా కూడా, పాలోడితో మాట్లాడినా కూడా, సీరియల్ వస్తున్నాం సార్ సేమ్ అనమాట, పాలోడితో మాట్లాడినా కూడా అనుమానమే. ఇంకా అసలు ఎవరితో ఇలా జస్ట్ వాళ్ళు చూసిన అనుమానమే. ఆడు ముంబైలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమెను బాత్రూమ్ కూడా పంపించాడు కాదు ఆ డౌట్కి. సో అక్కడ గొడవ అయిపోయి వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసింది ఆమె, నన్ను ఉంచుతున్నాడు కాదు ఈయన, నేను వచ్చేస్తాను అని చెప్తుంటే, అయితే అమ్మ మీరు మళ్ళీ ఎక్కినామో నేను బావకి చెప్తాను, బావ తీసుకొచ్చింది ఎందుకు అక్కడ గొడవ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేశారు. వీళ్ళంతా ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి టీటీ వచ్చి టికెట్ అడిగినా అనుమానం, వాడితో మాట్లాడుతున్నాం. సో ఈవెన్ వాష్రూమ్కి వెళ్తానన్నా వాష్రూమ్కి వెళ్ళినవాళ్ళే ఆమె వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది,
నాకు వాష్రూమ్స్ కూడా వెళ్ళవట్లేదు, నాకు కడుపు పొంగిపోయింది, కడుపు నొప్పాడుతుంది, అసలు వెళ్ళవట్లేదు అని అంటే అమ్మ మరి మెల్లి ఓడ్చుకొని వచ్చేసాయని చెప్పాను. ఆమె అలా ఉంది. మరి ఇంకా ఆపుకోలేక విజయనగరం వచ్చినాక ఆమె వెళ్ళిపోయింది వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఇంకా నా మాట అనలేదు, వెళ్ళిందని చెప్పి ఈ చైన్ ఉంటుంది కదా సార్, సేఫ్టీ చైన్, ఆ సేఫ్టీ చైన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంత పూట వెళ్ళిపోయి మెడకు పెట్టేసి లాగేసాడు సార్. మెడపెట్టి లాగేసాడు. అది ఏమాత్రం ఆల్మోస్ట్ మెడ సక్కమర కట్ అయిపోయిందంట, తగ్గటి లాగేసాడు, చనిపోయాను. సో లక్కీలీ ఐడియా రావడం, వాళ్ళిద్దరు ట్రేస్ చేస్తారు. లేకపోతే ఈ ట్రైన్ మనం పంపించేసాం అనుకోండి, మరింకా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏం చేసామంటే వెంటనే పలాసలో ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి రెడీ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ చేసేసి ట్రైన్ వచ్చేస్తుంది, మీరు ఇమీడియట్గా అక్కడ ట్రైన్ ఎక్కేసేయండి, ఇంజిన్ ఒకటి ఎక్కండి, ఈ మన మెయిన్ పెట్టేది ఉంది అది S9 ఒకటి ఎక్కండి, గార్డ్ పెట్టి ఒకటి ఎక్కండి, ఎక్కేసి ఇంజిన్ డ్రైవర్ ఆపడం, ఇంకా నువ్వు ఇంజిన్లోంచి ఇన్వెస్టిగేషన్ అంతా. సో స్టేట్మెంట్ అంతా డీటెయిల్స్, స్టేట్మెంట్ టీటీగా స్టేట్మెంట్, ట్రైన్ పోతుంది ట్రైన్లోనే, అందులో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు. సో ఇవన్నీ ఆంధ్రగా తీసుకున్నాం సార్. చాలా బాగా స్పీకర్ ఎప్రిషియేట్ చేశారు. నేను కొత్తగా ఇంకా జాయిన్ అవుతాను, అది అలాగే వచ్చింది నీకు ఏంటంటే స్పాంటేనియస్ వచ్చేసింది. రన్నింగ్ ట్రైన్ లోనే ఇన్వెస్టిగేషన్ సార్. వాళ్ళు బ్రహ్మపురం దిగి మన వెనక్కి వచ్చారు. అది ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ సార్. ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా? అది యాక్చువల్గా ఏం తెలుసా, కన్విక్షన్ వచ్చేది, అయితే ఆడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కన్విక్షన్ వచ్చేసింది, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎక్కడ? అక్కడ బరంపురం చనిపోయాడు సార్. వాడు పాపం పోయాడు. సో మా కేసు యాక్షన్ డ్రాప్ చేస్తాం. నాకు పోయింది లేదు, ఫస్ట్ కేసు ఎలా అయింది, సక్సెస్ ఏమో వెళ్ళి కోర్టు కూడా సార్. మన జిఆర్పి తర్వాత ఎక్కడికి వచ్చారు? జిఆర్పి తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చాను సార్. మార్నింగ్ విశాఖపట్నం టు పలాస టు విశాఖపట్నం ట్రైన్ తిరుగుతుంటారు. అవును, అందులో ప్యాకెట్ ఆడుతుంటారు. అవును అవును సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కదండి? లేదు సార్, అయితే అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అది కాదు సార్. మనకి ప్యాకెట్ ఆడుతున్నది అయితే మాక్సిమం పూరి వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు సార్. మనకి మధ్యలో ఎక్కేసి మధ్య స్టేషన్ ఎక్కడ పలాసలో దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతారు. సో వీళ్ళు చిన్న ఓడుకుంటారు, కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు. ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒకటి ఉండేది, ఒక వ్యాన్ లో పెట్టి తిప్పుకోవాలని ఒకటి ఉండేది, కానీ రేపు ట్రేస్ అవ్వలేదు అనుకున్నాం. ట్రేస్ అవ్వలేదు. చాలా మంది ఏమంటారంటే ఆంధ్ర శ్రీకాకుళం ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని లేదు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రైల్వేస్ ఆల్మోస్ట్ 2.5 years చేశాను సార్. 2 years చేశాను. ఎప్పుడు కొంతమంది నౌపాడ దిగి అక్కడ గుంటూరు వెళ్ళే ట్రైన్ లో కూడా వాడుతుంటారు అంటారు. మరి గుంటూరు అప్పుడు నేను వెళ్ళేసరికి రాలేదు సార్ యాక్చువల్లీ. సో ఇదైతే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడు అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. జిఆర్పి తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చాను సార్. ఎంతకాలం మంచి సార్ జిఆర్పి లో? 2.5 years సార్. 2.5 years సార్. జిఆర్పిలో ఎక్కువ స్నాచింగ్లు కానీ జరుగుతుంటే రికవర్ అవుతాయి అంటారు సార్. రైల్వేస్ లో ఒక ఇదేంటంటే సార్, సాధారణంగా అయితే దొంగలందరూ కూడా వాళ్ళు కూడా మూవ్ అయిపోతుంటారు, ఆడు వచ్చి పోతుంటాడు. ఇక్కడలాగా ఎంఓ లేకపోతే మనకి షీటు అంటే వాడు కరెక్టే మీరు చెప్పింది. వాడు చేయాలనుకుంటాడు, లేదా మర్చిపోయి పడుకున్నా ఎత్తుకెళ్ళిపోతాడు. సో క్యాజువల్ అఫెండర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సార్. అయితే వన్స్ దొరికాడంటే ఆయన్ని మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకుని 1 or 2 కేసులు పట్టుకోవచ్చు, కానీ సార్ మాక్సిమం పబ్లిక్ గా దొరికిపోతాడు సార్. ఇది ఫ్యాక్ట్. కానీ రికవర్ అవుతుందండి? దొరుకుతారు సార్. ఒకేసారి దొరికితే 20 నుంచి 30 కేసులు ఎగిరిపోతాయి సార్. ఎందుకంటే వాడు దొరకడు మనకి. ఒక 1 year నుంచి మనకి వాంటెడ్ మూవ్ అవుతుంటాడు. వాడు మూవ్ అవుతుంది సార్. వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్లేస్ ఉంటాయి సార్, కొన్ని హైడౌట్స్, ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది, ఎక్కడ మనం దిగేసి ఎస్కేప్ అయిపోవచ్చు, అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. జిఆర్పీలో మీరు ఐడెంటిఫై చేసిన గ్యాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. బీహార్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసి తెచ్చాం. బీహార్కి వెళ్ళి చిన్న ఫోన్ సార్, ఒక స్మాల్ ఫోన్ అది చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ ఫోన్ వాడాడు. ఆ ఫోన్ వాడటం సిక్కా గ్యాంగ్ ఎప్పుడైనా? సిక్కా గ్యాంగ్ కాదు సార్, ఇది పార్టీ గ్యాంగ్ ఉండేది, అది తెచ్చాం. రైల్వే ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టి ట్రైన్ ఆపి దోచుకునే గంటలు మన దగ్గర లేవు సార్. మన దగ్గర ఓన్లీ సార్ బ్యాగ్ లిఫ్టింగ్, అటెన్షన్ డైవర్షన్, ఇవి మెయిన్ ఈ 2 కేసులే. అటెన్షన్ డైవర్షన్ అంటే పేపర్లు అడ్డు పెట్టుకుంటారు,
పేపర్ అన్నం పెట్టుకుని బ్యాగ్ ఉంటుంది అనమాట, పేపర్లో ఉంటుంది, ఆ జిప్ ఓపెన్ చేసేస్తాడు అలా. అది చూసి ఈ కింద ఉంటుంది, మనం చూసుకోం. ఈ జిప్ ఇలా జస్ట్ షార్ప్ నైఫ్ ఉంటుంది సార్, అది కట్ చేసేస్తాడు సార్, కట్ చేసి ఓపెన్ చేస్తాడు. పెన్నుతో జిప్ ఉంటుంది కదా సార్, పెన్నుతో జిప్ మధ్యలో అన్నాం అనుకోండి సార్, మధ్య ఊడిపోద్ది. ఎంత జిప్ అని మీరు ట్రై చేయండి. హ్యాండిల్ కి హోల్ ఉంటుంది, హ్యాండిల్ పెట్టగలేదు సార్. మనం మామూలు జిప్ కి మధ్యలో పెన్ తో వచ్చండి, అది ఓపెన్ అయిపోద్ది. పళ్ళు ఓపెన్ అయిపోతాయి సార్, చేపట్టి తీసేస్తారు. చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటారు సార్. బ్యాగ్ లిఫ్టింగ్ మాక్సిమం బ్యాగ్ లిఫ్టింగ్ సార్, బ్యాగ్ లిఫ్టింగ్, చైన్ స్నాచింగ్. బ్యాక్ లిఫ్టింగ్ అంటే రన్నింగ్ లో దిగిపోతాడా? బ్యాగ్ లిఫ్టింగ్ అంటే రన్నింగ్ లో దిగుతారు సార్. ఎక్కడ రన్నింగ్ లో దిగుతారంటే పడుకుని మాక్సిమం అయిపోతాయి సార్, మాక్సిమం పడుకున్నాక అయిపోతాయి. అయితే హైదరాబాద్ నుంచి ట్రైన్స్ మనకి ఎర్లీ అవర్స్ వస్తాయి చూడండి సార్, ఈ ఎర్లీ అవర్స్ ట్రైన్స్ 3 to 5 అయిపోతాయి సార్.